హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అంశానికి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి బాటలో వెళ్ళబోతున్నారా అంటే ఆంధ్రప్రదేశ్లో పరిణామాలను చూస్తే అలాగే అనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కార్యక్రమానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు ఇస్తున్న పవర్కి సంబంధించి ఆ మోటార్ల దగ్గర మీటర్లు పెట్టాలి. రైతులు ఎంత పవర్ యూటిలైజ్ చేస్తున్నారు, ఆ పవర్ యూటిలైజ్ చేస్తున్న దానికి సంబంధించి బిల్ కూడా రైతులకు అందించాల్సిన అవసరం ఉంది అంటూ కేంద్రం చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు ముందుకొచ్చే ప్రయత్నం చేశాయి. కొన్ని భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడం ఏంటి, మీటర్లు పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తోంది, మీటర్లు పెట్టడం సరైంది కాదు అంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్యమంత్రులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అటువంటి రాష్ట్రాలు చాలా, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు చాలా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ముందుకు రాలేదు. కానీ మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ముందుకు వచ్చి రైతులకు ఉచిత కరెంట్ ఇప్పటికే ఇస్తూ ఉన్నారు. ఉచిత కరెంట్ ఇస్తున్నప్పటికీ మోటార్లకు మీటర్లు పెట్టే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. సో అంశానికి సంబంధించి, ఆ కార్యక్రమానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని శ్రీకాకుళం జిల్లాలో రైతుల మోటార్లకు మీటర్లను బిగించడం మాత్రమే కాదు, ఆ మోటార్లకు సంబంధించి ఎంత పవర్ కాలింది, దానికి సంబంధించిన బిల్స్ను కూడా రైతులకు అందించే ప్రయత్నం చేస్తూ వచ్చింది గత ప్రభుత్వం. సో ఇది ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే ప్రయత్నం చేసింది. ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది రైతులను నట్టేట ముంచటమేనంటూ ఆరోపించింది. రైతులకు కరెంటు బిల్లులు వేయబోతున్నారు అంటూ ఆరోపించింది. సో ఇది కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి కేంద్రం కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి కాబట్టి కేంద్రం ఏం చెప్తే అది ఆయన చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు కూడా చేయని పని జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నారు అంటే కేసులకు భయపడే చేస్తున్నారు. సో ఇది రైతుల పాలిట ఒక మరణ శాసనంగా మారబోతోంది అంటూ ఆరోపణలు తెలుగుదేశం పార్టీ మీడియా, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కూడా మాట్లాడుతూ వచ్చాయి. ఇదే సందర్భంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం దాన్ని ఒక పొలిటికల్ ఎజెండాగా చేసింది. అప్పుడు బీఆర్ఎస్ సర్కారు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం ఇంకో 3,000 కోట్లు 4,000 కోట్లు అదనంగా ఇస్తామని చెప్తే దానికి కక్కుర్తిపడి అక్కడ రైతుల మోటార్లకు మీటర్లు పెడుతోంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ఒప్పుకోదు అంటూ రకరకాల ఎన్నికల సందర్భంగా దాన్ని ఒక పొలిటికల్ ఎజెండాగా కూడా అప్పుడు బీఆర్ఎస్ సర్కార్ ఇక్కడ మార్చింది. ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన ముఖ్య నేతగా ఉన్న హరీష్ రావు లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీటర్లు దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడడం, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి తలొగ్గింది తప్ప మనం తలొగ్గం, మనం కేంద్రం పైన పోరాటం చేస్తామంటూ మాట్లాడిన మాటల్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం పార్టీ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. ఇదిగో తెలంగాణ వ్యతిరేకించింది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తీసుకొచ్చి మోటార్లకు మీటర్లు పెట్టారు అని. నిజానికి తెలుగుదేశం పార్టీకి ఈ మోటార్లకు మీటర్లు పెట్టే అంశానికి సంబంధించి దీనివల్ల రైతులకు ఇబ్బంది ఉంటుంది అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఉంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయకూడదు. నిజానికి ఇప్పుడు ఎన్డీఏ కూటమితో కలిసి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమిలో ఉన్నంత మాత్రాన ఎన్డీఏ చెప్పిందల్లా చేయాల్సినంత అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. రైతుల ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలే చాలా దీన్ని అమలు చేయడానికి సుముఖత చూపని నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నంత మాత్రాన తెలుగుదేశం పార్టీ దీన్ని చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? తెలుగుదేశం పార్టీ దీనికి అబ్జెక్షన్ చెప్పొచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పుడు మేము అబ్జెక్షన్ చెప్పాం, దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుంది, ఇప్పుడు కేవలం ఎంత పవర్ యూటిలైజ్ అవుతుంది, పవర్ వేస్టేజ్ అంతా తెలుసుకోవడం కోసం మాత్రమే మీటర్లు పెడుతున్నామని చెప్తున్నారు, ఆ తర్వాత బిల్లు వసూలు చేస్తారు. కాబట్టి దీనికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం, ఇటువంటి పని మేము చెయ్యమని తెలుగుదేశం పార్టీ చెప్పుంటే బాగుండేది. కానీ జగన్మోహన్ రెడ్డి బాటలోనే తెలుగుదేశం పార్టీ వెళ్తోంది. జగన్మోహన్ రెడ్డికి జై కొడుతూ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకున్నారు అలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. గతంలో ఈ మీటర్ల బిగించడాన్ని వ్యతిరేకించి మీటర్ల ద్వారా రైతులకు నష్టం జరుగుతుందని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కార్యక్రమాన్ని, అదే సిస్టమ్ని మేము అమలు చేస్తామని చెప్పడం అనేది ఖచ్చితంగా సరైనది కాదు. అప్పుడు తీసుకున్న నిర్ణయం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ని వ్యతిరేకించడం అనేది తప్పై ఉండాలి, లేదా ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం అనేది తప్పై ఉండాలి. సో అప్పుడు వ్యతిరేకించడం వెనక రీజన్ ఏంటి, ఇప్పుడు కంటిన్యూ చేయడం వెనక రీజన్ ఏంటి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నాం కాబట్టి కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ తెలుగుదేశం పార్టీ చెప్పాల్సిన పరిస్థితి వస్తే, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులే వ్యతిరేకిస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నంత మాత్రాన్ని మీరు దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరమే ఉంటుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బాటలోనే కూటమి సర్కారు వెళ్తుంది ఇలాంటి ఇంప్రెషన్ కలుగుతుంది. దీనిపైన తెలుగుదేశం పార్టీ వైపు నుంచి, అధికార పార్టీ కూటమికి సంబంధించిన నాయకుల వైపు నుంచి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం కనబడుతోంది.